హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కేవైసీ విధానమే పేటీఎంని కొంప ముంచిందా? నిర్లక్ష్యమే ఈరోజు దాని బ్యాన్కు దారి తీసిందా? పేటీఎంలో ఇక నుంచి సేవలు అందించడానికి ఆర్బీఐ నిషేధించిందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. మరి ఏంటి సర్వత్రా కూడా అనుమానాలు వస్తున్నాయి. పేటీఎంని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? పేటీఎం పనికి రాకుండా పోతుందా? పేటీఎంలో దాచుకున్నటువంటి ఎఫ్డీలు ఏమైపోతాయి? వ్యాలిడ్ బ్యాలెన్స్లు ఏమైపోతాయి అనే ఆందోళన గురవుతున్నారు. దాంతోపాటు కస్టమర్లే కాదు, పర్చేస్ వెండర్స్ కూడా పేటీఎం ఖాతా నిర్వహించుకుంటూ మనం కస్టమర్ పే చేసిన అమౌంట్ని పర్చేస్ వెండర్స్ పేమెంట్ తీసుకోవడానికి పేటీఎం ప్లాట్ఫామ్నే వాడుకున్నారు. అయితే ఇక నుంచి పేటీఎం నుంచి సేవలు అందలేరా? అక్కడ వచ్చినట్టు డబ్బులు వెండర్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా చాలామందికి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఇవన్నీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, పేటీఎం ప్రప్రథమంగా డిజిటల్ ప్లాట్ఫామ్లో మనీ ట్రాన్సాక్షన్కి వచ్చినటువంటి ప్రథమైనటువంటి సర్వీసులలో ఏదైనా ఉందంటే అది పేటీఎంగానే చెప్పవచ్చు. చాలా రకరకాలమైనటువంటి ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తూ, డిస్కౌంట్లు ఇస్తూ పేటీఎం వినియోగదారుకి చాలా చేరువైంది. అయితే ఇది వాలెట్ అంటే సపరేట్, దానికి ఒక బ్యాంకు అకౌంట్, మన ఖాతాని పేటీఎంతో లింక్ అయినప్పుడు వాళ్ళకి సపరేట్ వ్యాలెట్ బాక్స్ ఒకటి ఇస్తారు. దాంట్లో మనం డబ్బులు దాచుకొని దాని ద్వారా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంది. అంటే డైరెక్ట్ మన బ్యాంకు నుంచి ట్రాన్సాక్షన్ జరగకుండా పేటీఎం ప్లాట్ఫామ్ అయినటువంటి వాలెట్లో జరుగుతుంటుంది. అయితే ఈ విధానం కన్నా చొచ్చుపడుతూ ముందు ఫోన్పేను అండ్ గూగుల్ పే రావడంతో కాస్త పేటీఎం వెనకబడిందని చెప్పొచ్చు. ఆ తర్వాత పేటీఎం కూడా తన విధానాన్ని మార్చుకుంది. యూపీఐ సిస్టము తర్వాత ఈ డైరెక్ట్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ వచ్చిన తర్వాత పేటీఎం వాడకం, వినియోగదారుల వాడకం కూడా పెరిగింది. అన్ని సంస్థల కన్నా ఇది ఆఫర్లు ఎక్కువిస్తూ వినియోగదారుని ఆకర్షిస్తూ కస్టమర్లు పెంచుకుంది. దాంతోపాటు వెండర్స్ కూడా డైరెక్ట్ సర్వీస్ ఇస్తుంది. అంటే మనం షాపుల్లో ఎవరైనా నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకు గేట్వే కానీ వాళ్ళకు ప్లాట్ఫామ్ కానీ వెండర్స్ తరపున బ్యాంకింగ్ చేసింది మొదటిగా పేటీఎం ఏం చెప్పాలి. అంటే ప్రతి కొనుగోదారుడు చెల్లించే ప్రతిదీ కూడా అమ్మేటువంటి వెండరు షాపర్లకు అందరికీ కూడా పేటీఎంతో సర్వీసులతో లింక్ ఉన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ జరిగినటువంటి విధానంలో ఆర్బీఐ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తరచూ చెప్తూనే ఉంటుంది, కేవైసీ లేకుండా ఎలాంటి అకౌంట్లు నిర్వహించకూడదు. కేవైసీ, నో యువర్ కస్టమర్ డీటెయిల్స్, ఇది కేవైసీ సూత్రము. అంటే ఏంటి అంటే నీ కస్టమర్ని ఎవరో నువ్వు తెలుసుకో, అంటే వాడి వివరాలు నీ దగ్గర ఉండాలి దాని అర్థం. నీ కస్టమర్ వివరాలు నీ దగ్గర ఉండాలి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇత్యాది వివరాలన్నీ కూడా తమ దగ్గర ఉంచుకోవాలి, అవి తీసుకోవాలని కేవైసీ బేసిక్ సూత్రం చెప్తుంది ఆర్బీఐ. అయితే ఇట్లా కేవైసీ రూపంలో కస్టమర్ నుంచి తీసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ నిర్లక్ష్యం చేసింది పేటీఎం. అందుచేత తద్వారా ఒకే అకౌంట్ పేరు మీద రకరకాలైనటువంటి ఒకే కేవైసీ పేరు మీద రకరకాలైనటువంటి అకౌంట్లు బహుళంగా ఉండడాన్ని ఆర్బీఐ గుర్తించింది. ఇది 2021 నుంచి కూడా తరచూ నోటీసులు ఇస్తున్నా కూడా నిర్లక్ష్యం చేసింది. దాంతోపాటు దానివల్ల ఇది మనీ లాండరింగ్లో ఇష్యూలు చట్టం పరిధిలోకి వెళ్లాల్సి వచ్చింది ఈ స్కామ్ అంతా కూడా. దాంతో మనీ లాండరింగ్ వల్ల డబ్బులు దుర్వినియోగం అయ్యాయి. అంటే ఆధారాలు లేకుండా మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అంటే జీరో అకౌంట్ లేదా బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, సస్పెక్టెడ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది, కోట్లాది రూపాయల సస్పెక్షన్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోవడంతో పాటు సస్పెక్టెడ్ అంటే ఏ నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, బ్లాక్ మనా లేదా రేపు టెర్రరిస్టుల మనా ఏంటి అనేది కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. దానికి సరైన సమాధానం చెప్పలేదు. సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే అకౌంట్ల నిర్వహణలో లోపాలు కనిపించాయి. నోటీసులు ఇచ్చినా కూడా సవరించుకోకపోవడంతో ఆర్బీఐ కొరడా దులిపించింది పేటీఎంని. ట్రాన్సాక్షన్స్ ఒక్కసారిగా నిలిపివేసింది. దాంట్లో విధానపరంగా కస్టమర్లకు ఇబ్బంది రాకుండా ఉండేటటువంటి చర్యలు తీసుకుంటూ దానికి వ్యవధులు కూడా ఇస్తుంది. దాని ప్రకారం అంటే రేపు రాబోయేటువంటి ఈ నెల చివరి అంటే ఫిబ్రవరి 29 వరకు వ్యాలిడ్ బ్యాలెన్స్ వాడుకోవచ్చు. ఫాస్టాగ్లో అంటే ఫాస్టాగ్ మనకు తెలుసు, టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి ట్యాక్సీ కట్టించని ఫాస్టాగ్ వాడుతుంటాము. పేటీఎంలో మనం అమౌంట్ వేస్తుంటాము, ఫాస్టాగ్లో అమౌంట్ ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటాయి. అట్లాంటి అన్నీ కూడా ప్రస్తుతానికి చెల్లుబాట్లు ఉంటుంది. అంటే పేటీఎంలో కస్టమర్ డబ్బులు ఏవైతే రూపంలో డిపాజిట్గా నిల్వలుగా ఉన్నాయో, అంటే మనం ఒక 5,000 రూపాయలు అందులో దాచుకున్నాం అనుకోండి, ఆ 5,000 రూపాయలు ఉన్న ఫలంగా జప్తు కావట్లేదు, మీరు ట్రాన్సాక్షన్ చేసుకోండి అంటే మనం పేమెంట్లు చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అయితే అలానే కాబట్టి ఇంకా ఫర్దర్గా ఎలాంటి డిపాజిట్ సేకరించవద్దంటూ పేటీఎంని కంట్రోల్ చేసింది. అంటే ఆల్రెడీ పేటీఎం అకౌంట్లలో మన డబ్బులు ఏదైనా ఉంటే వాటిని తిరిగి
వాడుకునేలా డ్యూ డేట్ కొంచెం ఉంటే వరకు అంటే ఫిబ్రవరి 29 వరకు ఈ ఫాస్టాగ్లు కానీ ఇతరత్ర సేవలు కానీ వాడుకోవచ్చు. దాంతోపాటు మనం పేటీఎంలో కరెంటు బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు, ముఖ్యంగా ఈ చాలన్లకు పేమెంట్ చేస్తున్నాము. అట్లాంటి థర్డ్ పార్టీ సేవలను కూడా ఆపివేసింది. ప్రస్తుతానికి అవి ఏవి పని చేయట్లేవని తెలుస్తుంది. కేవలం మనం అందులో ఉన్న వ్యాలెట్లో ఆల్రెడీ ఉన్నటువంటి మన అమౌంట్ని మనం వాడుకునే విధంగా వెసులుబాటు ఉంది. ఫర్దర్గా కొత్తగా పేమెంట్ గేట్వే గాను క్యూఆర్ కోడ్లు కూడా పనిచేస్తలేవని తెలుస్తుంది. దాంతోపాటు క్యూఆర్ సేవలతో పాటు మనకు పేమెంట్ వేయగానే స్పీకర్ ఆన్ చేసే శబ్దం వస్తుంది కదా, వాటికి కూడా సేవలు నిలిపించే ప్రక్రియ మొదలుపెట్టారని కూడా తెలుస్తుంది. అంటే వెండర్కు షాపతల వరకు లేదా కస్టమర్కు ఇచ్చేటువంటి సేవలు, షాపు వాళ్ళు ఇచ్చేటువంటి సేవల్లో పేటీఎం నిలిచిపోయాయని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అందులో ఉన్నట్టు అమౌంట్ వాడుకునే వెసులుబాటు ఉంది, కానీ కొత్తగా చేసే ట్రాన్సాక్షన్ విషయంలో పరిమితులు ఉన్నాయని క్లారిటీగా చెప్తున్నాం. మరొకసారి ఇక్కడ ఏంటంటే కొత్తగా పేటీఎం అకౌంట్ తెరవనివ్వట్లేదు. అంటే కొత్తగా ఎవరైనా పేటీఎం డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా చేరేటువంటి కొత్త అకౌంట్ ద్వారానే బ్యాన్ చేసింది. కొత్తగా ఎలాంటి డబ్బులు సేకరణ చేయకూడదు, డిపాజిట్లు చేయకూడదు. థర్డ్ పార్టీ అయినటువంటి గేట్వేల ద్వారా నిర్వహించేటువంటి సేవలు, అంటే ఉదాహరణకి ఈ చాలన్లు కట్టే మొన్ననే ట్రాఫిక్ చాలన్లు కూడా అందరూ కడుతున్నారు. అలాంటి థర్డ్ పార్టీ సేవలను నిలిపివేసింది. కేవలం పేటీఎం నిర్వహించే వ్యాలెట్ కానీ ఇతరత్ర వ్యాలెట్లలో ఉన్నటువంటి నిల్వలను మనం వాడుకోవచ్చు, పేమెంట్ చేసుకోవచ్చు, లేదా అందులో ఉన్న వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ మనం రిసీవ్ చేసుకోవచ్చు, అంటే డ్రా చేసుకోవచ్చు, మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా ఇతరత్ర సేవలకు పేమెంట్ చేసేలా అవకాశాలు ఉంటే పేమెంట్ చేయొచ్చు. అంతవరకు పరిమితి ఉంది. ఇకపోతే కొత్తగా డిపాజిట్ చేయడానికి వీల్లేదు. ప్రస్తుతానికి ఫిబ్రవరి 29వ తేదీ వరకు మాత్రము ఈ పేటీఎం యొక్క యూపీఐ కోడ్ని మాత్రం వాడుకోవచ్చు. మనం ఏదైనా పేమెంట్ చేయాలన్నా, ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఫిబ్రవరి 29 వరకు చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆర్బీఐ నిర్ణయం తీసుకునే విధానం ప్రకారం ఇది ఎక్స్టెన్షన్ అవుతుందా, ఇంతటితో 29తో క్లోజ్ చేస్తారన్న క్లారిటీ లేదు. సంజాయిషి ఇచ్చి పేటీఎం చేసిన తప్పును దిద్దుకుంటుందా ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు తెలవాలి. మొత్తం మీద ఆర్బీఐ తీసుకునే నిర్ణయంతో ఆర్బీఐ ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. మనీ లాండరింగ్ జరిగే అవకాశాలు ఎంతవరకు జరిగాయి, దీంట్లో ఎంతవరకు డబ్బులు దుర్వినియోగం అయ్యాయి, చట్టానికి తెలియకుండా ఆదాయం ఎంతవరకు టర్నోవర్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఎగ్గొట్టారు, ఇవన్నీ కూడా విచారణలో ఉంది. అయితే విచారణకు సరైనటువంటి కేవైసీ ఆధారం లేకపోవడం, ఇవన్నీ కూడా సస్పెక్టెడ్గా అనుమానిత ట్రాన్సాక్షన్ కూడా చూస్తూ చేయాల్సింది. ఇదంతా కూడా దీర్ఘకాలిక విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడే పేటీఎంలో మళ్ళీ పునరుద్ధరిస్తారనే అవకాశాలు అయితే కనిపించట్లేవు. మొత్తం మీద పేటీఎం మీద తీసుకునే ఈ ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్ వాల్యూ పూర్తిగా పడిపోయి చాలా నష్టానికి చవి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. పేటీఎం షేరుదారులు, వాటాదారులు అంతా కూడా నిట్టనిలున నష్టపోయారని కూడా తెలుస్తుంది. దీని ద్వారా ఒక అజాగ్రత్త, ఒక నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ఈరోజు నష్టపోయారో అర్థమవుతుంది కదా. అంటే ఒక సంస్థ చేసిన తప్పుకు కస్టమర్లు కూడా, షేర్ హోల్డర్లు, షేర్లు కొనుక్కున్న వాళ్ళు కూడా నష్టపోతున్న తీరు చూస్తున్నాం. అంటే షేరు కొనేటప్పుడు కూడా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ కూడా వాల్యుయబులే అని చెప్పేసి దీని ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పేటీఎం సృష్టించినటువంటి ఈ ప్రకంపనలు ఇంకెంత దూరం వెళ్తుందో మనం ఒకసారి వేచి చూడాల్సిందే.